ప్రార్థన ప్రభు ఆలకించి ఎన్నో నెలలుగా కనిపెట్టుగా ప్రభు సన్నిధిన ప్రభు అనుకూలపరిచి నిన్న ఈరోజు ప్రభు నామ ఘనత కొరకై విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థిరత కొరకై ప్రభు అనుగ్రహించిన యొక్క అనుకూల పరిస్థితులను బట్టి ప్రభుకు మనము స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్నటి దినమున దైవజనులు అనుభవం కలవారు ఆయా స్థలాల్లో ప్రభుపక్షంగా వాడబడుతున్నటువంటి పి శ్యాంబాబు గారేమి, పాల్గాంధీ గారేమి, అన్నయ్య షడ్డ గారేమి, అదే రీతిగా మరి వేరొక సహోదరుడు స్వామినాథన్ గారేమి చక్కగా దేవుని వాక్యాన్ని ప్రార్థించారు. ఈరోజు ఇద్దరు దైవ సేవకులు మాత్రమే ప్రభు పనిలో వాడవలసిన పరిస్థితి ఉండగా ఆ ఖాళీని భర్తీ చేయడానికి ప్రభు నాకు అనుకూలత ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరలా చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రభు సహాయం కొరకే ప్రార్థించేద్దాం. మా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడా, మా ప్రాణప్రియుడా, మా హృదయనాథుడా, సిలువలో మా కొరకై విలువైన మీ ప్రాణమును ధారపోసి అమూల్యమైన రక్తమును చిందించి మా పాప క్షమాపణ, విడుదల, విమోచన కొరకై మీరు జరిగించిన ప్రభువా తండ్రి, సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. క్రీస్తు యేసునందు తిరిగి జన్మించిన వారముగా మరణములో నుండి జీవంలోనికి దాటింపబడినటువంటి మీ బిడ్డలముగా తండ్రి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలుభాగస్తులుగా చేయబడిన మేము ఉదయకాలం మీ పాదశనికి చేరువచ్చి ఉండగా ప్రభువా ఈ 2వ దినపు కోడికలో మీ సన్నిధిని కోరుకుంటూ ఉన్నాం. మీ స్వరాన్ని వినగోరుచూ ఉన్నాం. మీ ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత ద్వారా మమ్మల్ని బలపరచుమని వాక్యమైన క్రీస్తు శక్తిగల నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇలా మనం చదువుకున్న వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అనే యొక్క వచనంలో ప్రభు కృపను బట్టి 2 అంశాలపై ధ్యానం నిలపాలని ఆశ కలిగి ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు రాసినటువంటి 4 చెరసాల పత్రికల్లో ఒకనొక పత్రిక మనం ఎరిగినదే. పౌలు రాసినటువంటి 4 చెరసాల పత్రికల్లో ఒకనొక పత్రిక. ఎఫ్సీ సంఘాన్ని స్థాపించడానికి, అంత మాత్రమే కాదు ఆ సంఘాన్ని ఆత్మీయంగా బలపరచడానికి అపోస్తలుడైన పౌలు 3 సంవత్సరాలు ప్రయాసపడ్డాడని, ఏ సంఘంలో కూడా అన్ని సంవత్సరాలు పౌలు నిలిచి ఉండలేదని, అంతగా వాక్య సత్యాలను ఎవరికి బోధించలేదని మనం ఎరుగుదుము. ఎఫ్సీ సంఘం ప్రభు తన కృప ద్వారా కట్టినటువంటి సంఘం. పౌలు ద్వారా ప్రభు ఆ సంఘాన్ని కట్టడం మాత్రమే కాకుండా ఆత్మీయ సంఘంతో ప్రభు ఆ సంఘాన్ని బలపరిచాడు. ఆనాడు ఆ సంఘమే ఈనాడు మన సంఘాలేమి, ఆయా సంఘాలు
లోకల్ అసెంబ్లీస్, వాటిని కూడా ప్రభువే తన కృప ద్వారా కడుతూ ఉన్నాడు, వాటిని బలపరుస్తూ ఉన్నాడు. స్థానిక సంఘమైన బేతేలు మాత్రమే కాకుండా ఇంకా ఆయా ఆహ్వానించబడిన సంఘాలను ఆత్మీయంగా బలపరచడానికి ఆ ప్రత్యేకమైన కూడికలను ప్రభు వారు ఏర్పాటు చేశారు. ఎఫ్సి అనే మాటకు అర్థం ఏమిటంటే కోరుకోదగిన. ద థింగ్స్ విచ్ ఏ బోర్న్ అగైన్ బిలీవర్ షుడ్ ఆస్పైర్ ఫార్. తిరిగి జన్మించిన విశ్వాసి కోరుకోదగినదేంటో ఆ తాత్పర్యం, ఆ సంగతి ఎఫెసు అనే యొక్క పదప్రయోగంలో మనకు అనిపిస్తూ ఉన్నది. విశ్వాసి ఏమి కోరుకోవాలో దానికంటే ముందుగా ప్రభు ఏమి కోరుకునేవాడో అనేది కూడా మనం ఆలోచన చేయడానికి శ్రేష్టమైనటువంటి సంగతే. ప్రభు ఆయన కోరుకునే విషయాలు ఏంటో నీలో నాలో ఆలోచించడానికి ఇట్స్ ఎ స్వీట్ కాన్సెప్ట్ దట్ వీ కెన్ డీప్లీ డెల్వ్ ఇన్ టు. త్రవ్వి అన్వేషణ చేసి ఆస్వాదించడానికి అవసరమైనటువంటి అంశమే అది. ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు కొన్ని సంగతులు నీలో నాలో. అయితే విశ్వాసులుగా మనమేం కోరుకోవాలో, when the father has the desire, his children should also have desires. ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టిన ఆయన బిడ్డలు కూడా ప్రభువు కలిగినటువంటి ఆశ, దృక్పథం వారు కూడా కలిగి ఉండాలి. అయితే క్లుప్తంగా ఈ సంగతులను ఆలోచన చేసి మనం కొరింథీ పత్రిక ఎఫ్సి పత్రిక 2:8 తీసుకున్న అంశాన్ని, ఆ వచనంలో 2 అంశాల గురించి క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మొదటిగా చూద్దాం. చూడండి, ప్రభు ఆయన నీలో నాలో కోరుకునేదేమిటో మొదటిగా మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 45:11 కీర్తనల గ్రంథం 45:11 ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. పెండ్లి కుమారుడైనటువంటి సొలొమోన్, పెండ్లి కుమార్తె అయినటువంటి షులమ్మతి, వారి యొక్క వివాహానికైన వారి సిద్ధపాటుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పెండ్లి కుమార్తెలో ఓడైనటువంటి పెండ్లి కుమారుడు కోరుకునేది ఏమిటో ఇక్కడ చూస్తూ ఉన్నా. దీన్ని మన ఆత్మీయంగా మనం అన్వయించుకుంటే, ఓడైన క్రీస్తు ప్రభువారు, సంఘం కొరకే ప్రాణం పెట్టినటువంటి ఓడైన క్రీస్తు ప్రభువారు వధువైన సంఘములో కోరుకునేది ఏంటో, నీలో నాలో నీవు నేను సంఘమై ఉండగా నీలో నాలో ఏముండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే ఆత్మీయ సౌందర్యం, స్పిరిచువల్ అట్రాక్షన్స్ కదా, ఆత్మ సంబంధమైనటువంటి ఆకర్షణీయమైన సంగతులు, ఆత్మీయ సంగతులు నీలో నాలో ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. 45వ కీర్తన 11 అదే మాట మనం చదివాం. ఈ రాజు నీ ప్రభు అతడి సౌందర్యమును కోరినవాడు. నీవు నేను కూడా ప్రభు బిడలముగా, మునుపైతే పాపం మనకు రూపు లేకుండా చేసింది. మునుపైతే పాపం మన హృదయాన్ని తన యొక్క పాపపు కర్మాగారంగా ఉంచుకొని మన హృదయాన్ని మరి పాపపు కొండవలే చేసి హృదయంలో మనం తప్పిపోయిన వారుగా, ఏ మంచి లేని వారుగా, చెడిన వారుగా, పడిన వారుగా మనం ఉండగా ప్రభువారు కాణించి కృప చూపించి పాపపు కొండను, నీ హృదయాన్ని నా హృదయాన్ని ప్రభువారి మన కొరకాయ మెత్తని నల్లగొట్టిన పిండి వలె మన కొరకాయ ఆయన నల్లగొట్టబడి నీకు నాకు నీ హృదయాన్ని మార్చివేశాడు. ఇప్పుడు నీలో నీ హృదయం నా హృదయంలో ప్రభువారు ఆత్మ సంబంధమైన సుగుణాలు ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూడగలం. అంతరంగమందు మారిన హృదయంలో
ఎలాంటి ప్రభు కోరుకున్న ఆత్మీయ సంగతులు కలిగి ఉండాలో అక్కడ రాయబడింది. 3:4 చూస్తాం. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారములు గల. సో మనం అలంకరించుకోవాల్సినటువంటి అలంకారాలు ఏంటంటే దే ఆర్ నాట్ ద మెటీరియలిస్టిక్ ఆర్నమెంట్స్, జ్యువెలరీ, బట్ వీ హ్యావ్ టు అడోర్, వీ హ్యావ్ టు పుట్ ఆన్ స్పిరిచువల్ బ్యూటీ కదా. సాధువైనట్టు మృదువైనట్టు గుణమున అక్షయ అలంకారములు. మనం మునుపు క్షయమైపోయిన వారం, క్షయమైపోయే జాబితాలో ఉన్నవారం, నశించుటకు సిద్ధముగా ఉన్నవారం, లయము కావలసిన వారం. కానీ ప్రభు మనను అక్షయులుగా ఏర్పాటు చేసుకున్నాడు. తన అక్షయ లోకానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన అక్షయ లోకానికి ప్రభు మనం ఏర్పాటు చేసుకుని నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. అక్షయుల జాబితాలో చేర్చాడు. ఇప్పుడు నీలో నాలో భూలుగా మనం జీవిస్తుండగా మనలో అక్షయ అలంకారాలు ఉండాలంట. క్షయమైపోయే వెండి బంగారం ఇలాంటి వస్తువుల వలన మనకు వచ్చే ఆకర్షణ కాదు, కానీ ప్రభు కోరుకున్నటువంటి ఇదిగో సాధువైనట్టు మృదువైన అక్షయ మీ హృదయ అంతరంగ స్వభావమును మీరు అలంకారముగా ఉండవలని అంటూ ఉన్నాడు. ఏంటి అక్షయమైన అలంకారాలు కదా? అదే ప్రేమ, అదే సాత్వికం, అదే దీన మనసు, అదే పరిశుద్ధత. ఇలాంటివి దీస్ ఆర్ ద స్పిరిచువల్ అట్రిబ్యూట్స్ దట్ వి గెట్ ఫ్రమ్ హెవెన్. పరలోకన ప్రభు మనకు అనుగ్రహించే ఆత్మీయ అలంకరణలు ఇవే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా అక్కడ మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా స్త్రీలైన వారు అన్నాడు. కానీ ఆ స్త్రీలనే స్థానంలో మన సంఘాన్ని మనం నిలుపుకుంటే మనం కూడా సంఘమంతా కూడా పురుషులేమి స్త్రీలేమి సహోదరులేమి ఎలాంటి ఆత్మీయ సుగుణాలు మనం సంతరించుకొని ముందుకు సాగాలో, తద్వారా మనం ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి మన వరుడైన ప్రభుని సంతోషపరచాలో, ఆయన మనస్సును మనం చురుగొనాలో, ఆయన మనం వశం చేసుకోవాలో ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. సరే, ముందుకు సాగిపోదాం. ఒకటి, ఆత్మీయ సౌందర్యాన్ని నీలో నాలో ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఒకటి. రెండవది చూద్దాం, ప్రభు నీలో నాలో మనలో కోరుకునే సంగతులు ఏమిటో. మొదటి సమూయేలు గ్రంథం 16-12 చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. చాలండి. ప్రభు కోరుకున్నటువంటి ఒక యవనస్తుని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నేరు కోరుకున్న వాడు ఇతడే అని దావీదుని గురించి ప్రభువారు పలుచున్నటువంటి మాట. నేను కోరుకున్నవాడు ఇతడే. చూడడానికి దావీదు యొక్క యవనస్తుని యొక్క భౌతికమైనటువంటి ఆ శరీర ఆకృతి, ఆ శరీర అవయవ నిర్మాణం, వాటి యొక్క వివరణ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ దీనికంటే ప్రభు చూచింది ఆంతరంగిక సౌందర్యం. దావీదు యొక్క ఆంతరంగిక సౌందర్యాన్ని చూచిన ప్రభువారు కదా. అందుకనే ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ ప్రభువారు ఆంతర్యాన్ని లక్ష్య పెట్టేప్పుడు. అదే చూద్దాం 16వ అధ్యాయంలో 7వ వచనంలో. కాబట్టి నీవు నేను కుటుంబాలుగా, వ్యక్తులుగా, సంఘాలుగా మనం ప్రభు చేత లక్ష్య పెట్టబడాలంటే, ప్రభు దృష్టి మన మీద ఉండాలంటే, ప్రభు మన యొల్ల తన అధికమైన కృప కనపరచాలంటే మనము ఆత్మీయ సౌందర్యం కలిగిన వారముగా, హృదయ సౌందర్యం కలిగిన వారముగా ప్రభు కోరుకున్నట్లుగా ప్రభుకు ప్రీతికరమైనటువంటి ఆత్మీయ మారిన జీవితంలో ఉండవలసిన లక్షణాలు మనకు కలిగిన వారమే ప్రభులో ముందుకు సాగవలసిన వారమై ఉన్నా. మూడవ సంగతి చూద్దాం. చూడండి, విశ్వాసముగా నీలో నాలో ప్రభు ఏమి కోరుకుంటూ ఉన్నాడు.
హోషేయ గ్రంథం 6:6 చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చాలండి. ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు కదా, నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. కనికరం, ద కంపాషన్, వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క శ్రేష్టమైన లక్షణాలు ఒకనొక లక్షణము కనికరం. కనికర సంపన్నుడు కదా మన ప్రభు. నీలో నాలో ఆయన కనికరాన్ని చూడాలని, దాన్నే సామాన్యమైన పదజాలంలో మనం ఆలోచన చేస్తే దయ అంటాం. దయ, కనికరాన్ని నీలో నాలో ప్రభువారు కోరుకుంటా. ఈ లోకంలో జీవించినప్పుడు క్రీస్తు ప్రభువారు కూడా ఆయన తన కనికరాన్ని ఏది కనపరచడో ఆయా రీతిలుగా మన ధ్యానము చేస్తాం. ప్రభువారు తన కనికరాన్ని రీతిగా కనపరిచాడో, ఆకలిగా ఉన్నవారిని ఆయన ఏ రీతిగా కనికరం చూపి వారి ఆకలి తీర్చాడో, వ్యాధిగ్రస్తులను ఆయన కనికరం చూపి ఏ రీతిగా ఆయన వారిని స్వస్థపరిచాడో, మానవేదనలో ఉన్నటువంటి గృహాలను దర్శించి, వ్యక్తులను దర్శించి వారిని ఆ యొక్క నాయని విధవరాలు యొక్క విషయంలో కూడా తన కుమారుడు మరణించి ఉండగా కనికరం చూపి ఏ రీతిగా మాట చేత ఆయనను లేపాడు. ఈ రీతిగా ప్రభు యొక్క కనికరం ఆయా రీతులుగా ప్రభు వారి లోకంలో కనపరిచాడు. నీవు నేను కూడా ప్రభువును పోలి మనకున్న పరిధిలో ప్రభు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి, వనరులను బట్టి మనం కూడా ప్రభు యొక్క బిడ్డలముగా కనికరాన్ని మనం చూపించవలసిన వారమై ఉన్నాం. ప్రభు కోరుకునే సంగతులు ఈ రీతిగా ఉండగా, విశ్వాసులముగా ఆయన బిడ్డలముగా మనమేం కోరుకోవాలో ఒక 3 సంగతులు చూసి ముందుకు సాగుదాం. చూడండి, మొదటిగా దావీదు కోరుకుంటూ ఉన్నాడు. 27వ కీర్తన 4వ వచనంలో మనకు చక్కని మాదిరిగా బైబిల్ గ్రంథంలో వివరించబడిన అది దావీదు యొక్క కోరిక. నా కోరిక అయి ఉండాలి. దావీదు దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటూ ఉన్నాడు, దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు, నిరంతరం అక్కడ నివసించాలని దావీదు కోరుకుంటూ ఉన్నాడు. నీవు నేను కూడా స్థానిక సంఘం, ఆనాడు మందిరం, ఈనాడు స్థానిక సంఘం, ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవం గల సంఘం. స్థానిక సంఘాలలో మన సహవాసం, స్థానిక సంఘాలలో మనం ఎప్పుడు కూడా మానక ప్రభు సన్నిధిని మనం కనిపించవలసిన వారమై ఉన్నాం. దావీదు ఎందుకు దేవుని యొక్క సన్నిధిని అంతగా కోరుకుంటూ ఉన్నాడో ఆలోచించడానికి ఒక విలువైనటువంటి అంశమే అది. దేవుని సన్నిధిలో ఏమున్నది? లేనిదేముంది దేవుని సన్నిధిలో కదా. దేవుని సన్నిధిలో మన ప్రార్థనకు సమాధానం ఉన్నది. దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి అది తగినటువంటి స్థలం. దేవుని సన్నిధి ఆయన తేజో మహిమ నిలిచే స్థలం. దేవుని సన్నిధి ఆయన యొక్క బోధ, ఆయన వాక్యం, మనం జీవింపచేసే వాక్యం, మనం నడిపించే వాక్యం, మనం బలపరిచే వాక్యం, మన స్థిరపరిచే వాక్యం, మన కళ్ళకు వెలిగించే వాక్యం, మన సాక్ష్యాన్ని కాపాడే వాక్యం, మన పరిశుద్ధపరిచే వాక్యం. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనం నేర్చుకుంటాం. కనుక ఇన్ని రీతులుగా ప్రయోజనకరమైనటువంటి దేవుని సన్నిధి అది ఆశీర్వాదపు ఊట అని కీర్తనగాడు రాస్తా ఉన్నాడు. ఆశీర్వాదపు ఊట, ఆయన సన్నిధి ఆశీర్వాదపు ఊట కలిగినటువంటి సన్నిధి. ఆ సన్నిధిని దావీదు కోరుకున్నాడు. బట్ వాట్ అబౌట్ అస్? మన గురించి ఏమిటి? మనము కూడా ప్రభు సన్నిధి నిత్యము కోరుకోవాలి. ప్రభు సన్నిధి నిత్యము మనము కోరుకుని ప్రభు సన్నిధిలో సహవాసం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. విశ్వాసులముగా మనం ఏమి కోరుకోవాలి? దేవుని బిడ్డలముగా ప్రభు కోరిక కలిగి ఉన్న నీ ఎళ్ళ నా ఎళ్ళ మనం ఎలాంటి కోరికలు కలిగి ఉండాలో ఆ కోరిక కలిగి ఉండడం ద్వారా ప్రభు సంతోషించేవాడు. ఈ లోకంలో ప్రభువును సంతోషపరచడం కంటే వేరే గోల్ ఏది కూడా మన జీవితంలో అంత ముఖ్యమైనదే కాదు. దట్ మోస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ ఇస్ దట్ వీ హ్యావ్ టు see that our God is delighted in our life.
మన జీవితాల్లో మన జీవిత విధానాన్ని గురించి, మన నడకని గురించి, మారిన మన నడక, మారిన మన ప్రవర్తన, మన సాక్ష్య జీవితాన్ని ప్రభు సంతోషించాలి. ఇదే మన జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటి మోటో అయి ఉండాలి కదా, ఉద్దేశమై ఉండాలి. రెండవ చూద్దాం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో అది చాలండి. ఇక్కడ ఎలీషా శిష్యులు వారు కోరుకుంటూ ఉన్నారు, వారి గురువుగారిని కోరుకుంటా ఉన్నారు, నీవు మాతో కూడా రావాలి. మేమున్న స్థలం మాకు ఇరుగ్గా ఉన్నదే, దాన్ని విశాలపరచుకోవడానికి మేము అవసరమైనటువంటి ఆ యొక్క మొదలను కొట్టడానికి వెళ్తా ఉన్నాం, నీవు మాతో కూడా రావాలి అని వారి గురువుగారిని కోరుకుంటా ఉన్నారు. మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో మనము మన ఆత్మీయ తండ్రుల యొక్క సహవాసాన్ని కోరుకోవాలి. ఆత్మీయంగా బలపడిన వారు, ఆత్మీయంగా స్థిరపడిన వారు, మనకు మేలు కలిగించేవారు, మన క్షేమం కలిగించే ఆత్మీయ తండ్రుల యొక్క సహవాసాన్ని కోరుకోవాలి. ఇక్కడ ఎలీషా శిష్యుడు అదే కోరుకుంటూ ఉన్నారు కదా, నీవు మాతో కూడా రావాలి అని పిలుస్తూ ఉన్నారు కదా. కనుక పెద్దల సహవాసం, అనుభవం గల వారి యొక్క సహవాసాన్ని మనం కోరుకోవాలి. వారిని ఏనాడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. పెద్దలేమి, పరిచారకులేమి, సంఘంలో అనుభవం కలవారేమి, ప్రభు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఎఫ్సి పత్రికలో 5 రీతులుగా సంఘానికి ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి 5 రీతులుగా 5-fold మినిస్ట్రీ ప్రభు అనుగ్రహించాడు మనకు. అలాంటి వారిని మనం ఎప్పుడు కూడా కోరుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడ ఎలీషా వారితో వెళ్ళాడు కనుకనే ఒకనొకడు ఆ యొక్క మోతును నరుగుతూ ఉండే గొడలి ఆ యొక్క ఓడి యోధా నదిలో పడితే మరలా దాన్ని తిరిగి తీసుకోవడానికి వారికి అవకాశమో కలిగింది. కానీ ఆత్మీయ తండ్రుల వల్ల ఎన్నో ప్రయోజనాలు, మన జీవితాల్లో మనం ఏమి చేయలేము, వాటిని చేయడానికి వారికి సామర్థ్యం అవసరం. మనము ఏ సంగతులు మనం గ్రహించలేమో, అర్థం చేసుకోలేమో, గ్రంథంలో వాటిని ఆ అర్థాన్ని గ్రహించడానికి, నేర్చుకోవడానికి, అన్వయించుకోవడానికి, ముందుకు సాగడానికి వారి యొక్క సహకారం ఎంతో అవసరం. సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఎల్డర్లీనెస్ కదా, పెద్దవారి యొక్క అలాంటి సహవాసాన్ని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయక వారిని కోరుకొని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఇంకొక సంగతి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో చాలండి. ఈ సందర్భం మనం విరిగిందే, ఇతరుల మేలు మనం కోరేవారంగా ఉండాలి, ఇతరుల యొక్క క్షేమాన్ని మనం కోరేవారంగా ఉండాలి. అన్యుల యొక్క రక్షణ కొరకే మనం ప్రార్థన చేసి అన్యులకు సువార్త ప్రకటించి ప్రభు ప్రేమను వారికి తెలియచేసి ప్రభువులోకి ఆకర్షించవలసిన వారమై ఉన్నాం. ఆజ్ఞలో రాగినట్లుగా కొందరినైనా లాగి కదా ప్రభువులోకి మనం తీసుకురావాల్సిన వారమై ఉన్నాం. ఇశ్రాయేలు చిన్నదాని యొక్క కోరిక చూస్తా ఉన్నా. షీ డిజైర్డ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ కదా, ఆ యొక్క నయమాను యొక్క రక్షణ కోరుకున్నది కదా. మనం కూడా ఇంకా రక్షణ పొందిన వారిని మనం చూస్తూ ఉండగా దినదినము కుటుంబాల్లోనేమి, చుట్టుపక్కలేమి కదా, ఆయా స్థలాల వారి కొరకే మనం భారీగా ప్రార్థన చేసే వారిని ప్రభు నడిపించవలసిన వారమై ఉన్నాం. వీటన్నిటినీ అలాగా ఉంచి సామెతల్లో ఒక మాటను మనం చూద్దాం. 11వ అధ్యాయం 23లో మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనంలో, అది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. మనం కోరుకోవలసినవి కదా, మనము ఎలాంటి వాటిని కోరుకోవాలో నీతిమంతులముగా తిరిగి జన్మించిన వారముగా మనం కోరుకోవలసినవి కదా, అవి ఉత్తమమైనవై ఉండాలి. ప్రభువుకు హృదయాన్ని చొరుగునేవిగా ఉండాలి, ప్రభువుకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేవిగా ఉండాలి. ఈ సందర్భంగా ఇంకొక సందర్భం కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో సొలొమోను యొక్క కోరిక కనిపిస్తూ ఉన్నది.
పదార్థమ సంబంధమైన వాటిని, క్షయమైపోయిన వాటిని సొలొమోను కోరుకోలేదండి. ఈవెన్ దెన్ హీ వాజ్ అ యంగ్ మ్యాన్, ఇంకా యవన ప్రాయంలోనే ఉన్నాడు, ఇంకా జీవితంలో ఎలాంటి శ్రేష్టమైన అనుభవంలోకైనా ప్రవేశించిన వాడు కాడు. అయినా కానీ ప్రభువారు సింహాసనానికి స్థిరపరచాడు కనుక ఆయనకు ప్రభు తన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏమి కోరుకోవాలో దాన్నే కోరుకున్నాడు. వాట్ ఎ మ్యాన్ షుడ్ డిజైర్, హీ డిజైర్డ్ దట్. అది ఆ సంగతి మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 3:9 మనం చూద్దాం. అది కోరుకుంటా ఉన్నాడు సొలొమోన్. ప్రభువా నీవు నాకు పని చేయవు తండ్రి, పని చేయడానికి నాకు పనిముట్లు కూడా ఇవ్వు ప్రభువా. గివ్ మీ ద ఇంప్లిమెంట్స్ దట్ ఐ కెన్ యూజ్ ఇన్ ద సర్వీస్ దట్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ టు మీ. నాకు నువ్వు అప్పగించిన పని నిర్వహించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఇవ్వు ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. వివేకాన్ని ఇవ్వు ప్రభువా, ఇది నీ పని ప్రభు, ఎలాగ జరిగించాలో. ఇది మానవులు నాకు ఇచ్చిన పని కాదు, నీవిచ్చిన పని నీ కొరకే, నీకు మహిమ కొరకే జరిగించడానికి నాకు వివేకాన్ని ప్రభు అని ప్రభుని కోరుకుంటా ఉన్నారు. ఉదయకాలము ఎఫ్ఎస్సి అనే మాట మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఎఫ్సిఎస్ సంఘానికి అపోస్తలుడు పౌలు రాస్తూ ఉన్నాడు. వారి యొక్క రక్షణ, దాని యొక్క విలువను గురించి రాస్తూ ఉన్నాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవునే వరమే. ఇందులో ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభు చిత్తం అయితే తర్వాత 2 అంశాలు ధ్యానం చేయాలి. ఒకటి వరం అనే మాట. రక్షణ ప్రభు మనకిచ్చినటువంటి వరం. ఇట్స్ ఎ గిఫ్ట్, ఇట్స్ నాట్ ద వేజెస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ఏదో మనం శ్రమ పడితే ప్రభు మనకి ఇచ్చినటువంటి జీతం కాదు, ఇది వరమే. దానంగా ప్రభువారు మనకు తన రక్షణ, నిత్య రక్షణ, అమూల్యమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. రక్షణతో పాటు రక్షణ వరం అయితే ఇంకా బైబిల్ గ్రంథంలో ఏ విషయాలు ప్రభు మనకు వరంగా ఇచ్చాడో చక్కని అంశమే ఇది ధ్యానం చేయడానికి. దాంతోపాటుగా 2వ అంశము, కృప ద్వారానే మీరు రక్షింపబడ్డారు. కృప ద్వారా, అన్మెరిటెడ్ ఫేవర్, దేనికి మనం అనర్హులమో యోగ్యులము కాదో అలాంటి దాన్ని యోగ్యులుగా ఇచ్చి ప్రభువారు మనకు ఆ యొక్క పరలోక రాజ్య భాగ్యాన్ని ఇచ్చాడు, పాప క్షమాపణ అనుగ్రహించాడు. అయితే కృప రక్షించబడి, కృప ద్వారా రక్షించబడి నీకు నాకు దేవుని కృప ఏ రీతిగా మనకు సహాయం చేస్తూ ఉన్నది. దెర్ ఆర్ మ్యానిఫోల్డ్ వేస్ ఇన్ విచ్ గ్రేస్ హెల్ప్స్ అస్. కృప అనేక రీతులుగా మనకు సహాయం చేస్తూ ఉన్నది. ఏ రీతిగా సహాయం చేస్తూ ఉన్నదో ప్రభు చిత్తమైతే 2 అంశాలు ప్రభాత మధ్యాహ్నం మన ధ్యానము చేద్దాం. ప్రభు ఇచ్చిన సమయాన్ని ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ముగిస్తా ఉన్నాను.